ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బహుజన యువసేన బిఓఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ గారి సర్కిల్ నందు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే కొన్ని రోజులైనా కూడా సరిపోవు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు మనం చెప్పి ఈ సమావేశాన్ని ముగించాలనుకుంటున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు, అణగారిన వర్గాల వారు కుల వివక్షతకు గురై పేదలకు కుల వివక్షతకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక వేగు చుక్కలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టి ఎంతో మంది భారతీయుల్ని ఆ కుల వివక్షత నుండి విముక్తి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే మనం అంబేద్కర్ గారి గురించి చెప్పాలని చెప్తే ఈ రోజు మనం అందరూ కూడా మన 18 ఏళ్ళు నిండిన తర్వాత ఉపయోగించుకుంటున్న ఓటు హక్కు ఏం మనకు ఆషామాషిగా వచ్చేలేదు. లేకపోతే ఏదో మనకు చాక్లెట్ దొరికినట్లు అట్లా మనకు ఓటు హక్కు దొరకలేదు. ఎంతో మంది, ముఖ్యంగా మన బిఆర్ అంబేద్కర్ గారి త్యాగ ఫలితమే ఈ రోజు మనకు ఓటు హక్కు కలిగించింది. ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు 18 ఏళ్ళు నిండిన బాలికల కాడి నుండి మహిళల కాడి నుండి ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారంటే దాని పుణ్యం, తన బిడ్డను కూడా రక్త మాంసాలను కూడా ఆయన పరంగా పెట్టి మన ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి ఓటు హక్కుని మనము సారా ప్యాకెట్ల కోసమో 500 రూపాయల కోసమో లేదా బిర్యానీ ప్యాకెట్ల కోసమో అమ్ముకోకుండా ఆ ఓటు హక్కుని